హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సంవత్సరం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా 8,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే చేయవలసినటువంటి జాబ్ ఏంటి, ఈ జాబ్ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చూసే ముందు అసలు ఇందులో కెరియర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్గా కనుక జాయిన్ అయితే ఫ్యూచర్లో ఏమైనా ప్రమోషన్స్ ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందా, మన కెరియర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా నేను మీకు చూపించాను. చూడండి, మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇది ఇక్కడ నేను చెప్తున్నది వచ్చి కొన్ని డిపార్ట్మెంట్లో జాయిన్ అయితేనే ఈ విధంగా మీకు గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల మీరు ఎంటీఎస్గా జాయిన్ అయితే ఆ ఎంటీఎస్గానే మిగిలిపోతారు మీరు రిటైర్ అయ్యేంత వరకు కూడా. కాబట్టి మీరు మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి డిపార్ట్మెంట్లో కనుక జాయిన్ అయితే మీకు ప్రమోషన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. ఆ ప్రమోషన్స్ కూడా మీరు ఎంటీఎస్గా 3 సంవత్సరాలు చేస్తే ప్రమోషన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ప్రమోషన్స్ ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తి తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి ప్రమోషన్ ద్వారా వెళ్ళవచ్చు. అక్కడ నుండి యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అని, దాని తర్వాత డివిజనల్ క్లర్క్ అని, దాని తర్వాత సెక్షన్ ఆఫీసర్ అని, ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే హయ్యెస్ట్ పోస్ట్ ఉంటుందో అక్కడి వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అవి ఏంటి అంటే, మీ దగ్గర ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే మీరు లోయర్ డివిజన్ క్లర్క్ అవ్వడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే లోయర్ డివిజన్ క్లర్క్ అవ్వాలంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ, డివిజన్ క్లర్క్ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ అవ్వాలి అంటే మీ దగ్గర తప్పనిసరిగా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండి ఆ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేసేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కానీ మీరు పాస్ అయ్యి, ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి అందరికీ ఉండవు, అంటే నిరుద్యోగులకు అందరికీ కలిపి పెట్టరు. ఓన్లీ ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈజీగా ఆ ఎగ్జామినేషన్స్ అనేవి మీరు పాస్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అనేవి తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యి మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే ఫ్యూచర్లో మీరు ఈ విధంగా ప్రమోషన్స్ అనేవి తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలకి ఒకసారి మీకు ప్రమోషన్స్ ఉంటాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఫస్ట్ ప్రమోషన్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు ఉంటుంది. అది మీరు వర్క్ చేసే డిపార్ట్మెంట్ని బట్టి అక్కడ ఖాళీలు కానీ ఎక్కువ ఉంటే మీకు ప్రమోషన్స్ అనేవి త్వరగా రావడం జరుగుతుంది, లేదంటే కొద్దిగా లేట్గా వస్తాయి. సో ఫస్ట్ ప్రమోషన్స్ అనేది మీకు 3 ఇయర్స్కి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ప్రమోషన్ 3 ఇయర్స్కి, థర్డ్ ప్రమోషన్ 5 ఇయర్స్కి, ఫైనల్ ప్రమోషన్ అనేది ఈ విధంగా మనకి 4 రకాల ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి మీ కెరియర్లో అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తక్కువ ఏజ్లో కానీ మీరు జాయిన్ అయితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. సో చాలామందికి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మనం కనుక సెలెక్ట్ అయితే మనకి జాబ్ అనేది ఎక్కడ ఇస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరియస్ మినిస్ట్రీస్ ఉన్నాయి. సో వీటిని మనము మంత్రిత్వ శాఖలు అంటాం. ఆ మంత్రిత్వ శాఖల్లో కానివ్వండి, డిపార్ట్మెంట్లు అనేవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్లో అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి చూసుకొని, మీ మెరిట్ని చూసుకొని, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకొని మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మనం జాయిన్ అయితే శాలరీ ఎంత ఉంటుంది అనే తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ జాబ్ ప్రొఫైల్ అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనే పోస్టు ఏదైనా ఒక ఆఫీస్లో మీకు జాబ్ అనేది ఇచ్చారనుకోండి, ఆ ఆఫీస్లో లీస్ట్ పోస్ట్ ఏది అంటే అతి తక్కువ పోస్ట్ ఏది అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫే ఉంటుంది. ఇక మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ప్యూన్లు కానీ అలాగే ఉంటారన్నమాట. రెగ్యులర్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే,
అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక ఆఫీస్ తీసుకుంటే అందులో అతి తక్కువ క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వ్యక్తే ఉంటాడు. ఇతను ఏం చేయాలి అంటే మనకి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో తప్పనిసరిగా ఇప్పుడు అన్నీ డిజిటలైజ్ అయ్యాయనుకోండి, కాకపోయినా కూడా కొన్ని చోట్ల మనకి ఫైల్స్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఆఫీసుల్లో కూడా కొద్దిగా ఫైల్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫైల్స్ని ఒక అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళి సైన్ చేయించి ఇంకొక అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అలా సైన్ చేయించాల్సి ఉంటుంది. అంటే ఒక ఫైల్నే ఇద్దరు ముగ్గురు అధికారులు సైన్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ పనులన్నీ కూడా మీరు ఇక్కడ చేయవలసి ఉంటుంది. సైన్లు అయిన తర్వాత వాటిని ఆ సెక్షన్లోకి తీసుకుని వెళ్ళి భద్రపరచాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబ్ ప్రొఫైల్లో మనం టేబుల్స్ క్లీన్ చేయాలి అని ఈ విధంగా కొన్ని ఉంటాయి. బట్ అవన్నిటిని చేసుకోవడానికి కాంట్రాక్ట్ వర్కర్స్ అనేవాళ్ళు అవుట్ సోర్సింగ్ కింద పని చేయడానికి ఉంటారు ఎంప్లాయీస్. సో అవన్నీ మీరు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అయినప్పటికీ కూడా మీరు టేబుల్స్ క్లీన్ చేయడము, టీ కాఫీలు ఇవ్వడం ఇలాంటిది మీకు చెప్పరు. మీకంటూ ఒక అధికారం అనేది ఉంటుందన్న. మీ క్వాలిఫికేషన్ తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఆఫీస్లో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే క్యారియింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ మనకి తెలుసు ఆల్రెడీ. నేను మీకు ఈ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోటో కాపీయింగ్ అండ్ సెండింగ్ ఆఫ్ ఫ్యాక్స్. ఫ్యాక్స్ ఇప్పుడు లేదనుకోండి, ఈమెయిల్స్ ఉంటాయి, వాటికి మీరు మెయిల్స్ సెండ్ చేయడము, అలాగే జిరాక్స్ తీయడం, ఏవైనా పేపర్స్ ఆఫీస్కి సంబంధించిన వాటిని జిరాక్స్ తీయడము, అలాగే నాన్ క్లరికల్ వర్క్ ఏదైతే ఉంటుందో సెక్షన్లో అది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. డైలీ మనకి రొటీన్ వర్కే ఉంటుంది ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి. ఇంకొకటి ఏంటి అంటే మీకు గన ఐటీఐ క్వాలిఫికేషన్ గానే ఉంటే దానికి రిలేటెడ్గా మీకు జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ గానే ఉంటే దానికి కూడా కొంతమందిని అయితే వాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీకు జాబ్ ప్రొఫైల్ అనేది మారడం జరుగుతుందండి. అన్నీ ఒకే విధంగా ఉండవు. మీరు ఏ ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ జాబ్ ప్రొఫైల్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక ఫైల్ని ఒక ఆఫీసర్ దగ్గరికి, ఇంకో ఫైల్ని ఇంకో ఆఫీసర్ దగ్గరికి ఈ విధంగా చేర్చడము, వాళ్ళ దగ్గర సైన్లు చేయించడము, ఆ ఫైల్స్ తీసుకొని భద్రపరచడము, మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు జాగ్రత్తగా తెచ్చివ్వడము, ఇలాంటి వర్క్సే మ్యాక్సిమంగా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేసి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ఆ కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ చేయడం కానివ్వండి, ఫైల్స్ రెడీ చేయడం కానివ్వండి, ఇలాంటి వర్క్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంటీఎస్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్. మరి ఈ ఎంటీఎస్గా ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా కానీ మీరు సెలెక్ట్ అయితే మీకు ఎంత శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది నేను అప్రాక్సిమేట్గా వేసినటువంటి శాలరీ అండి. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి బేసిక్ పే అనేది 18,000 రూపాయలు ఉంటుంది. దీనికి డియర్నెస్ అలవెన్స్ అంటాం దీన్ని కరువు భత్యం అని కూడా అనవచ్చు తెలుగులో. అయితే ఈ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డియర్నెస్ అలవెన్స్ అనేది 50% పైగా ఉంది. నేను ఇక్కడ 50% వేసాను. సో బేసిక్ పేలో 15%, 50% అంటే మనకి 9,000 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 24% వరకు ఉంది. ఇది మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి మారడం జరుగుతుందన్నమాట. మీరు సిటీస్లో వర్క్ చేస్తున్నారా, మెట్రోపాలిటన్ సిటీస్లో వర్క్ చేస్తున్నారా, లేదా నగరాల్లో వర్క్ చేస్తున్నారా, లేదా రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి హెచ్ఆర్ఏ అనేది మారడం జరుగుతుంది. నేను ఇది మెట్రోపాలిటన్ సిటీకి వేసాను. ఇక్కడ 4,860 రూపాయలు మనకి హెచ్ఆర్ఏ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్ అనేది కొన్ని చోట్ల 1,800 ఉంటుంది, కొన్ని చోట్ల 1,200 ఉంటుంది. అది మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇవి బేసిక్గా ప్రతి ఎంప్లాయీస్కి ఇచ్చే, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే అలవెన్సెస్ అన్నమాట. వీటిని మాత్రమే నేను చెప్పాను. మీరు వర్క్ చేసే ఆఫీస్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేశారనుకోండి, అక్కడ డిఫెన్స్ కాబట్టి అక్కడ కొన్ని అలవెన్సెస్ అనేవి మారడం జరుగుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇలా మనం వర్క్ చేసే పోస్ట్ అంటే మినిస్ట్రీని బట్టి లేదా ఆఫీస్ని బట్టి మన శాలరీస్ అనేవి మారుతాయి. సో అప్రాక్సిమేట్గా అయితే మీకు 30,000కి పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. కొన్ని ఆఫీసుల్లో అయితే 40,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి, మనకి ఎక్కడ పోస్టింగ్స్ అనేది ఇస్తారు, అలాగే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.